బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం భోజనం తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ కనిపించకపోవటంతో ఏంటి వీళ్ళందరికీ కడుపులు బాగా మాడి ఎవరు వీళ్ళు కనిపించటం లేదు బయటికి. ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారా ఏంటా అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న విజిల్‌నైతే తీసుకొని గట్టిగా ఊదుతూ ఉంటాడు. ఆ విజిల్ సౌండ్ వినిపించిన వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయటికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బాలు మాత్రం చాలా గట్టిగా విజిల్‌నైతే వాళ్ళ అమ్మ చెవులోకి ఊదుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా ఏంట్రా ఇది, ఎందుకు ఇంత గట్టిగా విజిల్ వేసి మరీ పిలుస్తున్నావు, అయినా ఎందుకు ఇన్నిసార్లు వేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే కొడుకు కోడలు ఇక్కడ పడుకొని ఉంటే నైట్ టైం నువ్వు అన్నిసార్లు విజిల్ వేసుకొని వస్తావు కదా, అప్పుడు మాకు ఎంత చిరాకుగా ఉంటుంది, అది నీకు ఇప్పుడు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటండి ఇప్పుడు ఎందుకు ఇలా అందరినీ పిలిచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మీ అందరి కోసం నేను ఒక మాస్టర్ ప్రైజ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే మాస్టర్ ప్రైజా అంటే ఏంటండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే అదే సర్ప్రైజ్, మాస్టర్ అంటే సార్ అనే కదా, అలాగే ప్రైజ్ అని అంటే సర్ప్రైజ్ అనే కదా అర్థం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే అబ్బా నీది చాలా గొప్ప బ్రెయిన్ రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలులే అయినా ఎందుకు పిలిచావు ఏంటి ఇవన్నీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అది విని అక్కడ ఉన్న బాలు అయితే అందులో ఏముందో మీరే చూడండి స్వయంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏంటి బకెట్ బిర్యానీ లాగా ఉందే అని చెప్పేసి అయితే దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం బకెట్ బిర్యానీయా, నాకేమీ అవసరం లేదు, నేనేమీ తినను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం నేను ఈ ఒక విషయం చెప్తే నువ్వు ఖచ్చితంగా తింటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏంటది అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఏంటా అది, ఆ రవిగా ఇదేమో బిర్యానీ నేనేమో చేసి తీసుకొని రాలేదు, ఎక్కడ కొనిసి తీసుకొని రాలేదు, అగో రవిగాడే స్వయంగా తన కృషితో తనే స్వయంగా వంట చేసి మరి మీ అందరి కోసం ఇది ఇమ్మని ఇచ్చాడు, అందుకే ఇలా తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి రవిగాడు చేసి ఇక్కడికి పంపించాడా, వాడే తీసుకొని వస్తూ ఉంటే ఇంకా బాగుండేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం అవన్నీ నాకు తెలియదు, ఇప్పుడు తింటారా తినరా రండి అందరం తిందాం కానీ అని చెప్పేసి అయితే టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తూ